ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ, ఎండోమెంట్ కోర్సెస్ కోసం నోటిఫికేషన్స్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. సో ఈరోజు వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క టాప్ 50 ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇవి ప్రీవియస్ ఇయర్ నుంచి తీసుకున్న బిట్స్ అండి. సో మీకు ప్రతి ఒక్క బిట్కి కూడా ఏ రోజు ఏ షిఫ్ట్లో కూడా ఈ బిట్ అనేది మనకి రావడం జరిగింది అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో చూడండి ఇక్కడ, టెటనస్ ఈ సీరియస్ డిసీజ్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ కాజ్డ్ బై ఏ టాక్సిన్ ప్రొడ్యూసింగ్. సో ధనుర్వాతం అనేది టాక్సిన్ ఉత్పత్తి చేసే నాడీ వ్యవస్థ యొక్క తీవ్రమైన వ్యాధి. సో అయితే అది ఏ బ్యాక్టీరియా అంటే ఏ వైరస్ లేదా ఏ ప్రోటిస్ట్, ఏ పరాన్నజీవి, అసలు ఏది కలిగిస్తుంది? సో ఇక్కడ ధనుర్వాతం అనేది మనకి కలుగజేసే జీవి ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది ఎప్పుడమ్మా? ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో స్టేజ్ 2లో 6వ నెల 17వ తారీఖు షిఫ్ట్ 3లో అయితే ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. సో దీని యొక్క ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, ఆప్షన్ ఏ ప్రోటిస్ట్, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి ఫంగస్, ఆప్షన్ డి పరాన్నజీవి పారాసైట్. సో ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అండి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్యాక్టీరియా. సో ధనుర్వాతం అనేది టాక్సిన్ ఉత్పత్తి చేసే నాడీ వ్యవస్థ యొక్క తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధిని ఏం కలుగజేస్తుందండి అంటే బ్యాక్టీరియా కలగజేయడం జరుగుతుంది. ఓకే గాయస్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. డెంగ్యూ ఈజ్ కాజ్డ్ బై డాష్. సో డెంగ్యూ దేని వల్ల వస్తుంది? సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, ఆప్షన్ ఏ నిమటోడ్, ఆప్షన్ బి ఫంగై శిలీంధ్రాలు, ఆప్షన్ సి వైరస్, ఆప్షన్ డి బ్యాక్టీరియా. సో డెంగ్యూ ఫీవర్ అనేది ఎలా వస్తుందండి? దేని కారణంగా వస్తుంది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వైరస్. సో వైరస్ వల్ల డెంగ్యూ ఫీవర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్, question, which of the following diseases is not caused by water pollution? సో ఈ క్రింది ఇచ్చిన ఈ వ్యాధులలో ఏ వ్యాధి నీటి ద్వారా సంభవించింది కాదు అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, కింది వాటిలో నీటి కాలుష్యం వల్ల సంభవించిన వ్యాధి ఏంటి? సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. సంభవించినా కాదు, సంభవించని వ్యాధి ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, ఆప్షన్ ఏ టైఫాయిడ్, ఆప్షన్ బి కలరా, ఆప్షన్ సి అతిసారం డయేరియా, ఆప్షన్ డి ప్లేగు వ్యాధి. సో మనకి వాటర్ ద్వారా సంభవించిన వ్యాధి ఏంటండి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్లేగు వ్యాధి. ఓకేనా? సో ఈ పక్కన పిక్చర్స్ కూడా పెట్టడం జరిగిందండి. ప్లేగు వ్యాధికి సంబంధించిన వైరస్ అండ్ అలాగే దాంతోపాటుగా అది రావడం వల్ల ఎలా అవుతుంది బాడీలో మార్పులు అని కూడా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో which disease is caused by the deficiency protein in our body? సో మన శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? సో మన బాడీకి ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం. సో ఆ ప్రోటీన్ లేని కారణంగా మనకి వచ్చే డిసీజ్ ఏంటని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, ఆప్షన్ ఏ స్కర్వీ, ఆప్షన్ బి బెరిబెరీ, ఆప్షన్ సి రికెట్స్ అండ్ అలాగే ఆప్షన్ డి క్వాషియోర్కర్. సో మనకి మన బాడీలో ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటండి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్వాషియోర్కర్. సో ఇది రావడం వల్ల ఎలా అవుతుందంటే, పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇలా చాలా సన్నబడిపోయి పొట్ట మాత్రం ముందుకి రావడం జరుగుతుంది, లేదంటే టోటల్గా అస్థి పంజరం ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపించడం జరుగుతుంది. ఓకే గాయ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్,
Deficiency of dash induces a disorder known as kwashiorkor. సో డాష్ యొక్క లోపం క్వాషియార్కర్ అని పిలువబడే రుగ్మతను ప్రేరేపిస్తుంది. సో ఇక్కడ చూసారా ఈ 2 టైప్స్ క్వశ్చన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉన్నాయి, కానీ క్వశ్చన్ అడిగే విధానం అనేది మారింది. సో ఒకే ఆన్సర్ కి క్వశ్చన్స్ ని కూడా చాలా రకాలుగా అడగొచ్చు, కాబట్టి మీరు ఖచ్చితంగా క్వశ్చన్ ని చాలా జాగ్రత్తగా చదవాలి. సో ఇక్కడ ఏంటి అడిగారు, దేని లోపం వల్ల క్వాషియార్కర్ అని పిలువబడే రుగ్మత వస్తుంది? సో ఆప్షన్ ఏ ప్రోటీన్, ఆప్షన్ బి ఫ్యాట్స్, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ డి మినరల్స్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రోటీన్. సో ప్రోటీన్ లోపం వల్ల క్వాషియార్కర్ అనేది వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్, సో గాయస్, సో మన రైల్వే జాబ్ స్పెషల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగిందండి 90 days వ్యాలిడిటీతో. సో ఇందులో ఏంటంటే అసలు స్పెషాలిటీస్ ఏమున్నాయి అంటే మనకి ఎన్సీఈఆర్టీ, అసలు రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైనా సరే ద బెస్ట్ బుక్స్ అంటే మనకి ఎన్సీఈఆర్టీ అనే చెప్పుకోవచ్చు. సో ఈ ఎన్సీఈఆర్టీలో నుంచి వచ్చే ప్రతి ఒక్క బిట్స్ కూడా మన దగ్గర అందచేయడం జరిగింది. సో అండ్ దాంతో పాటుగా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఈఆర్టీ ప్లస్ మెటీరియల్ కూడా మనం అందచేయడం జరిగింది. ఎన్సీఆర్టీ మెటీరియల్తో పాటుగా టెస్ట్ సిరీస్ అందచేయడం జరుగుతుంది. సో ఇది ఏ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందంటే ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. సో రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడేలాగా మీకు 1,00,000 బిట్స్, దాంతో పాటుగా మెటీరియల్ కూడా తెలుగులో మీకు అందచేయడం జరిగింది. కేవలం 299 రూపీస్కే మీకు అందచేయడం జరిగిందండి. ఇది కూడా మీకు 90 days వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే చూడండి. చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా. ఓకే గాయ్స్, సో నెక్స్ట్, సో ఆస్తమా ఈజ్ ఏ డిజార్డర్ ఆఫ్ ద డాష్ ఇన్ హ్యూమన్ బాడీ. సో ఉబ్బసం అంటారు కదండి. సో ఉబ్బసం అనేది మానవ శరీరంలోని దేని యొక్క రుగ్మత? సో అంటే ఉబ్బసం అనేది మన బాడీలో ఏ అవయవానికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసకోశ వ్యవస్థ, ఆప్షన్ బి సర్క్యులేటరీ సిస్టమ్, ప్రసరణ వ్యవస్థ, ఆప్షన్ సి డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ, అండ్ అలాగే ఆప్షన్ డి వచ్చేసి లోకోమోటర్ సిస్టమ్. సో మన ఈ అవయవాలలో దేనికి సంబంధించిందండి ఉబ్బసం? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెస్పిరేటరీ సిస్టమ్. సో శ్వాసకోశ వ్యవస్థకి సంబంధించిన రుగ్మత అనేది ఉబ్బసం. ఓకేనా? సో ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ డస్ నాట్ స్ప్రెడ్ త్రూ ద ఎయిర్? సో క్రింది వాటిలో గాలి ద్వారా వ్యాపించని వ్యాధి ఏది? సో ఇక్కడ గాలి ద్వారా వ్యాపించింది కాదు, వ్యాపించనిది ఈ వ్యాధి ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ కామన్ కోల్డ్, అంటే సాధారణంగా వచ్చే జలుబు, ఆప్షన్ బి న్యూమోనియా, అండ్ ఆప్షన్ సి క్షయ వ్యాధి, ట్యూబర్క్యులోసిస్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి కలరా. సో మనకి గాలి ద్వారా వ్యాపించే వ్యాధి ఏంటండి? చెప్పండి ఆప్షన్స్లో. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ కలరా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కలరా అనేది గాలి ద్వారా వ్యాపించని వ్యాధి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో పెప్టిక్ అల్సర్ ఈజ్ కాజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్? పెప్టిక్ అల్సర్ క్రింది వాటిలో దేని వల్ల వస్తుంది? అసలు ఆ పెప్టిక్ అల్సర్ అంటే ఏంటండి? చెప్పండి, పెప్టిక్ అల్సర్ అంటే ఏంటి? అదొక వ్యాధి. సో ఆ వ్యాధి అనేది దేని వల్ల వస్తుంది ఇక్కడ? ఆప్షన్ ఏ వామ్, పురుగు, ఆప్షన్ బి వైరస్, ఆప్షన్ సి బ్యాక్టీరియం, ఆప్షన్ డి ప్రోటోజోవా. సో వీటిలో దేని కారణంగా మనకి పెప్టిక్ అల్సర్ అనేది వస్తుంది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా అనే కారకం ద్వారా మనకి పెప్టిక్ అల్సర్ అనేది కలుగుతుంది. ఓకే గాయ్స్, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. An international treaty designed to protect human health and phase out the use of mercury was signed in 2013 at dash.
సో మనకి మానవ ఆరోగ్యాన్ని రక్షించడానికి మరియు పాదరసం వాడకాన్ని తగ్గించడానికి కూడా రూపొందించబడిన అంతర్జాతీయ ఒప్పందం 2013వ సంవత్సరంలో ఎక్కడ సైన్ చేయబడింది? సో ఎక్కడ సంతకం చేయబడింది అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ టియాన్జిన్ చైనా, ఆప్షన్ బి మినమాటా జపాన్, ఆప్షన్ సి బెటియో కిరిబాటి, ఆప్షన్ డి హేగ్ నెదర్లాండ్స్. సో మనకి ఈ పాదరసం వాడకాన్ని దశల వారీగా తొలగించడానికి ఒక అంతర్జాతీయ ఒప్పందం అయితే 2013లో జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది, ఎక్కడ సంతకం చేయబడింది అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మినమాటా అండ్ జపాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్, if a person has difficulty in seeing distant objects clearly, what condition him suffering from and how can it is corrected? సో ఒక వ్యక్తికి సుదూర వస్తువులను స్పష్టంగా చూడడంలో ఇబ్బంది ఉంది. అయితే అతను ఏ పరిస్థితిలో బాధపడుతున్నాడు మరియు దాన్ని ఎలా సరిదిద్దాలి? సో అతనికి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటండి? దూరంగా ఉండే వస్తువులను చూడడానికి ఇబ్బందిగా ఉంది. సో లైక్ మసకగా కనిపిస్తుంది. సో దానికి మనం ఏం చేయాలి? సో మనం ఏం చేస్తే అతనికి క్లియర్గా విజువల్స్ అనేవి కనిపిస్తాయి అంటే ఇక్కడ చూద్దాం. సో ఆప్షన్ ఏ మయోపియా కుంభాకార కటకాన్ని ఉపయోగించడం వల్ల, ఆప్షన్ బి మయోపియా పుటాకార లెన్స్ ఉపయోగించి, అండ్ ఆప్షన్ సి హైపర్మెట్రోపియా కుంభాకార లెన్స్ ఉపయోగించి, ఆప్షన్ డి హైపర్మెట్రోపియా పుటాకార లెన్స్ని ఉపయోగించడం. సో దేన్ని ఉపయోగించడం వల్ల ఈయనకి దూరంగా ఉండే వస్తువు కరెక్ట్గా కనిపిస్తుందండి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మయోపియా అండ్ పుటాకార లెన్స్ను ఉపయోగించడం వల్ల దూరంగా ఉండే వస్తువు మనకి చాలా నీట్గా కనిపించడం జరుగుతుంది. సరేనా? సో నెక్స్ట్, సో ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. సో మన రైల్వే జాబ్ స్పెషల్లో అయితే మీకు 1,00,000 బిట్స్తో పాటు తెలుగులో మెటీరియల్ అయితే అందచేయడం జరిగింది. కేవలం 299 రూపీస్కి అందచేయడం జరిగిందండి. అండ్ దాంతో పాటుగా 90 డేస్ వ్యాలిడిటీ మీకు అందచేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ మీరు ఏం చేస్తారంటే రైల్వేకి బెస్ట్ బుక్స్ ఏంటని ఎవరికీ తెలియకుండా మీకు దగ్గర ఉండే బుక్ షాప్లో మీకు నచ్చిన బుక్స్ కొనుక్కొని చదివేసుకుని ఎగ్జామ్లో మీరు ఆ క్వశ్చన్స్ రాకపోవడం వల్ల చాలా బాధపడుతుంటారు. సో మనకి రైల్వే ఎగ్జామ్కి బెస్ట్ బుక్స్ అంటే ఎన్సీఈఆర్టీ బుక్స్. సో మేము ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ ఎన్సీఈఆర్టీ బిట్స్ మీకు అందజేస్తున్నాం, అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ అందజేస్తున్నాం, అండ్ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ఎన్సీఈఆర్టీ మెటీరియల్ అండ్ తెలుగులో అందజేయడం జరుగుతుంది. సో ఇది కూడా కేవలం మీకు కేవలం 299 రూపీస్కి అందచేస్తున్నాం. అండ్ ఈ వ్యాలిడిటీ కూడా 90 డేస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ని అయితే తప్పకుండా చూడండి గైస్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ఇంజెక్షన్? సో క్రింది వాటిలో అజీర్తి చికిత్సకు ఉపయోగించే ఔషధం ఏది? సో మనకి అజీర్తి చేయడం వల్ల మనకి కడుపులో చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దాన్ని నయం చేసుకోవడానికి మనం తరచుగా వాడేదేంటి అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ సల్ఫా డ్రగ్, అండ్ ఆప్షన్ బి యాంటీహిస్టమైన్, అండ్ ఆప్షన్ సి యాంటీబయోటిక్, అండ్ అలాగే ఆప్షన్ డి యాంటాసిడ్. సో మనకి చెప్పండి గాయస్, మనకి అజీర్తి చేసినప్పుడు ఏది మనం మెడిసిన్గా తీసుకుంటాం? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యాంటాసిడ్. సో యాంటాసిడ్ని మనం తీసుకోవడం వల్ల అజీర్తి నుంచి ఉపశమనం పొందుతాము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, which of the following is incorrect regarding disease and its causative organism? సో క్రింది వాటిలో సరికానిది ఏంటి అండ్ ఒక వ్యాధి మరియు దాని కారక జీవి గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఎయిడ్స్ హెచ్ఐవి, ఆప్షన్ బి మలేరియా ప్లాస్మోడియం, ఆప్షన్ సి టీబీ మైకోబాక్టీరియం, అండ్ అలాగే ఆప్షన్ డి కలరా ఇన్ఫ్లుయెన్జా.
సో ఇక్కడ ఏంటంటే వ్యాధి అండ్ దాన్ని కలుగ చేసే కారకం గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో సరికానిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ 4 ఆప్షన్లో సరికానిది ఏంటండి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కలరా ఇన్ఫ్లుయెంజా అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఐ డిసీజ్? క్రింది వాటిలో కంటి వ్యాధి కానిది ఏంటి అంటే ఇక్కడ ఇచ్చే వాటిలో కంటికి సంబంధించని దాంతో సంబంధం లేనిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ కంటి శుక్లం, ఆప్షన్ బి పొడి కన్ను డ్రై ఐ, ఆప్షన్ సి గాయిటర్, ఆప్షన్ డి గ్లూకోమా. సో వీటిలో మనకి ఏది కంటికి సంబంధించింది చెప్పండి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గాయిటర్. సో ఈ గాయిటర్ అనేది ఇక్కడ చూడండి పక్కన ఉన్న పిక్చర్లో ఇచ్చాం కదండి. సో ఇది నెక్ దగ్గర వచ్చే ఇది. సో దీనికి కంటికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్, వాట్ కాజెస్ బర్డ్ ఫ్లూ? సో బర్డ్ ఫ్లూకి కారణం ఏంటి? సో బర్డ్ ఫ్లూ దేని వల్ల వస్తుంది, దేని ద్వారా వస్తుంది అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఇక్కడ చూడండి హెచ్పివి వైరస్, ఆప్షన్ బి H5N1 వైరస్, ఆప్షన్ సి సెట్సేప్ ఫ్లై, ఆప్షన్ డి అనాఫిలిస్ దోమ. సో బర్డ్ ఫ్లూకి కారణం ఏంటండి చెప్పండి? బర్డ్ ఫ్లూ దేని ద్వారా వస్తుంది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి H5N1 వైరస్ అనేది బర్డ్ ఫ్లూని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో ఇక్కడ ఇచ్చే ఆప్షన్స్లో కరెక్ట్ మ్యాచ్ కానిది ఏంటి అంటే రాంగ్ మ్యాచ్ని మనం చెప్పాలి ఇప్పుడు. సో ఆప్షన్ ఏ మలేరియా ప్రోటోజోవా, ఆప్షన్ బి మిజిల్స్ బ్యాక్టీరియా, ఆప్షన్ సి టెటనస్ బ్యాక్టీరియా అండ్ ఆప్షన్ డి టైఫాయిడ్ బ్యాక్టీరియా. సో ఇందులో కరెక్ట్ కాని మ్యాచ్ ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. The answer is option B. Measles and bacteria is the wrong match. So ఇక్కడ చూడండి, which of the following statements is not correct about antibiotics? సో యాంటీబయోటిక్స్ గురించి క్రింది వాటిలో ఏది కరెక్ట్గా ఇవ్వని సెంటెన్స్ ఏది అంటే అన్కరెక్ట్ సెంటెన్స్ అనేది మనం ఇక్కడ చెప్పాలి. సో ఆప్షన్ ఏ యాంటీబయోటిక్స్ యొక్క దుష్ప్రభావాలు మసూచి, ఫైలేరియా మరియు డిఫ్తీరియాని కలిగి ఉంటాయి. అండ్ అలాగే ఆప్షన్ బి జలుబు మరియు ఫ్లూకి వ్యతిరేకంగా యాంటీబయోటిక్స్ ప్రభావవంతంగా ఉండవు. ఆప్షన్ సి వైరస్లను వ్యతిరేకంగా యాంటీబయోటిక్స్ ప్రభావవంతంగా ఉండవు. ఆప్షన్ డి యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియా వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటాయి. సో ఇందులో ఏ సెంటెన్స్ రాంగ్ అని ఇప్పుడు మనం చెప్పాలి. మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ కెన్ ఇంక్లూడ్ స్మాల్ పాక్స్ అండ్ ఫైలేరియా అండ్ డిప్తీరియా ఈజ్ ద రాంగ్ సెంటెన్స్. So next question. So which one of the following diseases is not caused by a virus? సో క్రింది వాటిలో వైరస్ వల్ల సంభవించని వ్యాధి ఏది? సో అంటే ఇప్పుడు ఇక్కడ క్రిందన ఇచ్చే వ్యాధులలో అది వైరస్ వల్ల రాదు, ఆ వ్యాధి అనేది వైరస్ వల్ల రాదు. సో అది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ చికెన్ పాక్స్, ఆప్షన్ బి ట్యూబర్క్యులోసిస్, ఆప్షన్ సి ఇన్ఫ్లుయెంజా, ఆప్షన్ డి మిజల్స్. సో ఈ ఇచ్చే వ్యాధులలో వైరస్ వల్ల రానిది ఏ వ్యాధి అండి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ట్యూబర్క్యులోసిస్ అనేది వైరస్ వల్ల రాని వ్యాధి. ఓకేనా? సో నెక్స్ట్, సో ఏడిస్ మస్కిటో ఈజ్ ఏ క్యారియర్ ఆఫ్. సో ఏడిస్ దోమ వీటి వాహకము. సో ఇప్పుడు ఏడిస్ దోమ ఉంటుంది కదండి, ఇది వాహకంగా పనిచేస్తుంది. అంటే దీనివల్ల ఏ వ్యాధి రాదు, కానీ ఒకరికి వచ్చే వ్యాధిని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అంటే వాహకంగా పనిచేస్తుంది. సో ఇది దేనికోసం చేస్తుంది, దేనికి వాహకంగా పనిచేస్తుందని చూద్దాం. ఆప్షన్ ఏ
కలరా, ఆప్షన్ బి డెంగ్యూ, ఆప్షన్ సి మలేరియా, ఆప్షన్ డి టైఫాయిడ్. సో వీటిలో దేనికండి వాహకము ఏడిస్ దోమ? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డెంగ్యూ. సో డెంగ్యూకి వాహకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో స్లీపింగ్ సిక్నెస్ ఈజ్ కాజ్డ్ బై, నిద్ర అనారోగ్యం దీని వల్ల వస్తుంది. సో దేని వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ హౌస్ ఫ్లై, ఆప్షన్ బి మస్కిటో, ఆప్షన్ సి సెట్సే ఫ్లై, ఆప్షన్ డి శాండ్ ఫ్లై. సో దేని వల్ల మనకి నిద్ర అనారోగ్యం వస్తుందండి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సెట్సే ఫ్లై ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీని వల్ల మనకి నిద్ర అనారోగ్యం కలుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ నాట్ కాజ్డ్ బై ఏ వైరస్? సో క్రింద ఇచ్చే వ్యాధులలో వైరస్ వల్ల సంభవించని వ్యాధి ఏది? సో ఇక్కడ ఆప్షన్ ఏ డెంగ్యూ ఫీవర్, ఆప్షన్ బి కోల్డ్, ఆప్షన్ సి కలరా, ఆప్షన్ డి ఎయిడ్స్. సో వీటిల్లో ఏది వైరస్ వల్ల రాదండి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కలరా అనేది వైరస్ వల్ల సంభవించదు. ఓకేనా? హే ఫీవర్ ఈజ్ కాజ్డ్ బై ద presence of which of the following in పొల్యూటెడ్ ఎయిర్? సో కలుషితమైన గాలిలో క్రింది వాటిలో ఏది ఉండడం వల్ల గవత జ్వరం వస్తుంది? సో గవత జ్వరం దేని వల్ల వస్తుంది అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ బి ఓజోన్, ఆప్షన్ సి నలుసు పదార్థం అంటే పర్టికులేట్ మ్యాటర్, అండ్ ఆప్షన్ డి పోలెన్ పుప్పొడి. సో దేని వల్ల మనకి గవత జ్వరం వస్తుందమ్మా? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పోలెన్ పుప్పొడి వల్ల వస్తుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిసెల్యులార్ ఆర్గానిజం కాజెస్ కాలా అజార్? సో కాలా అజార్ క్రింది వాటిలో ఏ ఏకకణ జీవికి కాలా అజార్కు కారణమవుతుంది? సో ఆప్షన్ ఏ ఆస్కారిస్, ఆప్షన్ బి లిజ్మానియా, ఆప్షన్ సి లివర్ ఫ్లూక్, ఆప్షన్ డి టేప్ వామ్. సో ఈ ఏకకణ జీవుల్లో కాలా అజార్కి కారణమయ్యే జీవి ఏది అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మీ ఆప్షన్స్ చూసారు కదా. సో దీని ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లీజ్మానియా అనే జీవి, ఏకకణ జీవి మనకి కాలా అజార్ను కలగచేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ది ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో ట్రాన్స్మిటెడ్ ఆఫ్. సో ఆడ అనాఫిలిస్ దోమ ట్రాన్స్మిటర్ దేనికి అంటే ఇప్పుడు ఆడ అనాఫిలిస్ దోమ దేనికి ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది? సో ఆప్షన్ ఏ టైఫాయిడ్, ఆప్షన్ బి కలరా, ఆప్షన్ సి డెంగ్యూ, ఆప్షన్ డి మలేరియా. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. దేనికి మనకి ఆడ అనాఫిలిస్ దోమ ట్రాన్స్మిటర్గా ఉంటుంది చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మలేరియా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే గాయస్, నెక్స్ట్. సో వాట్ ఈజ్ ద ఫుల్ నేమ్ ఆఫ్ ఎయిడ్స్? సో ఎయిడ్స్ యొక్క అబ్రివియేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఆప్షన్ బి అక్యూట్ ఇమ్యూనో డెఫిసిట్ సిండ్రోమ్, ఆప్షన్ సి అక్యూట్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్, ఆప్షన్ డి అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిసిట్ సిండ్రోమ్. సో ఇక్కడ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై డెంటల్ క్యారీస్? దంతక్షయం అంటే ఏంటి? అసలు దంతక్షయం అంటే ఏంటండి? అసలు చూద్దాం. ఆప్షన్ ఏ వైటనింగ్ టు ద టీత్, ఆప్షన్ బి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టూత్, ఆప్షన్ సి టూత్ డికే, ఆప్షన్ డి స్టికింగ్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ టు ద టూత్. సో దంతక్షయం అంటే ఏంటండి అసలు? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి టూత్ డికే ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో గాయస్ చూడండి, ఇక్కడ మీకోసం రైల్వే జాబ్ స్పెషల్ అనే కొత్తగా కోర్స్ అయితే మీకోసం అందించడం జరుగుతుంది. సో ఇందులో ఉండే
స్పెషలిటీస్ ఏంటంటే ఎన్సీఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ అండ్ ఎన్సీఆర్టీ అండ్ దాంతోపాటుగా తెలుగులో మీకు మెటీరియల్ అందచేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అందచేయడం జరుగుతుంది. కేవలం 299 రూపీస్కే అందచేయడం జరుగుతుంది. అండ్ ఈ బిట్స్ అనేవి, ఈ 1,00,000 బిట్స్ కూడా మీకు రైల్వే ప్రతి ఒక్క జాబ్కి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 ప్రతి ఒక్క పోస్ట్కి కూడా ఉపయోగపడుతుంది. ఇది వ్యాలిడిటీ కూడా మీకు 90 డేస్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ని వ్యక్తపరచండి, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కాల్ చేయండి. థ్యాంక్ యూ గైస్.